महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु
భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము. నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము.
पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ
కోరాడమ్మా కోరి కోలాటాల కోమల్ని చేరాడమ్మా సింగారాల సీతమ్మ చూడండమ్మా సిగ్గు శ్రీగంధాల పూమల్లై విచ్చిందమ్మా ప్రియ స్వరమే కళ్యాణ రాగం పాడింది నీడు ఎదలయగా వైభోగ తాళం మోగింది చూడు ప్రేమే పెళ్ళవ్వగా ప్రేమ జంటే ఒకటవ్వగా కళ్యాణమే కమనీయమే సొగసు వెలుగే కనుల భరమై సొగసు వెలుగే కనుల వరమై చేరుతున్నా అందాల బాల మగువ మనసే గెలిచే కనుడే సొంతమై అందేటి వేళ హద్దేలేని వేళ ఈ వేడుక సంతోషాలేలో అది చూడగా ఈడై జోడై సాగే జత చూడగా కన్నా వాళ్ళ కనులే తడిసెను ఆనందన ప్రియ స్వరమే కళ్యాణ రాగం పాడింది నీడు ఎదలయగా వైభోగ తాళం మోగింది చూడు ప్రేమే పెళ్ళవ్వగా ప్రేమ జంటే ఒకటవ్వగా కళ్యాణమే కమనీయమే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ
ఒకటై ఉన్నారుగా. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. నానన ననన నానన ననన నానన ననన నానన ఏ ఏ ఏ ఏ ఏ ఏ మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్ళికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా. ఎంతమందున్నామే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా. నీకైతే సహజం తీయని బరువై సరసంచే విడియం. పనులెన్నో పెట్టి మాటలలో వచ్చింది ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం. ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. నననాననానననా అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి.
బంధమై అందుకుని చెయ్యందుకోవటే ఓరమణి చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల
శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుకుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే
ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా మెరిసెనా మెల్లగా దారిలోన మల్లెలవాన కురిసెనా ధారగా రంగు రంగు తారలతోన వీణలై క్షణాలిలా స్వరాలు పూసెనా ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా ఇట్లా అడిగి పౌరాణిక శేఖర
ఇహలోకంలో పరలోకంలో సౌఖ్యం కలిగే ఏ వ్రతం చేస్తే లభించును, ఏ తపం చేస్తే లభించును అదంతయు కూడా మాకు వివరించండి అని చెప్పని ఆ శౌనకాది మహాములు ఆ నారద మహాముని అడిగారు. ఆ నారద మహాముని ఆ శౌనకాది మహాములు చెప్పిన మాటలు విన్న తర్వాత, ఆ నారద మహాముని మాటలు విన్న తర్వాత ఆ శౌనకాది మహాములతో ఈ నారద మహాముని ఇలా అంటూ ఉన్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, మీరు అడిగిన ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేదు, నేను కూడా తెలుసుకొని వచ్చి మీకు వివరిస్తాను అని చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకొని భూలోకంలోకి వచ్చాడు. అక్కడ ఆ నారద మహాముని వివిధ లోకంలో తిరుగుతూ ఒకానొక సమయంలో భూలోకంలోకి వచ్చాడు. భూలోకంలో జనులని అలాగే మృగ పశువులన్నింటినీ కూడా చూచి వారి పాపాల నివారణ అయ్యే మార్గం ఏదైనా ఉంటే ఆలోచిద్దాము అని చెప్పి ఆ భగవన్నారాయణకి నమస్కారం చేసుకుంటూ ఆ భూలోకం నుంచి నేరుగా వైకుంఠంలోకి వెళ్ళాడు. అక్కడ శ్రీమన్నారాయణ నివసించే వైకుంఠంలోకి వెళ్ళగా అక్కడ 4 భుజములు గలవాడు, శంఖ చక్ర పద్మములచే వనమాలంచే వీటిచే అలంకరించబడి శ్రీమన్నారాయణ చూచి స్తుతించి, ఓ స్వామి, మాటలకు మనస్సునకు అందని రూపం గలవాడు, సృష్టి స్థితి లయం నుంచేయు అనంత శక్తులు గలవాడు, పుట్టుట పెరుగుట లేనివాడు, సర్వ గుణులను సర్వ పాపులను అందరినీ కూడా విముక్తులను చేస్తావు అని చెప్పి ఈ స్తోత్రం వివరించాడు. ఈ స్తోత్రం వివరించిన తర్వాత ఆ నారద మహామునితో ఈ భగవన్నారాయణ ఇలా అంటూ ఉన్నాడు, ఓం నారద, నీవు నా లోకంలోకి ఎందుకు వచ్చావు? నీ మనసులో ఏమి కోరిక ఉన్నది? నీవెందుకో బాధపడుతూ చింతిస్తూ ఉన్నావు, అది ఏమిటో నాకు వివరించును అని చెప్పగా ఆ భగవన్నారాయణ చూచి ఆ నారద మహాముని నమస్కారం చేసుకుంటూ, ఓ మహానుభావ, నేను ఒకానొక సమయంలో భూలోకంలోకి వెళ్ళాడు. అక్కడ భూలోకంలో జనులు అలాగే మృగ పశువులన్నీ కూడా వారి పాపాలు అనుభవిస్తూ ఉన్నారు. వారి పాపాల నివారణ అయ్యే మార్గం ఏదైనా ఉంటే ఆలోచించి నాకు చెప్పండి అని చెప్పగా, ఓ నారద, మీరు చక్కటి ప్రశ్న వేశారు, నీ ఎందు వాత్సల్యంతో నేను వివరిస్తాను అని చెప్పి ఈ వ్రతాన్ని భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దుర్లభమైన మహాపురాణోతులైన సత్యనారాయణ స్వామి వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. దాని విధి విధాలతో ఆచరిస్తే వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పగా, ఓ స్వామి, మీరు చెప్పినట్లుగా ఈ సత్యనారాయణ స్వామి మహిమ గురించి అంతయు కూడా వివరిస్తూ ఉన్నారు. అలాగే ఈ వ్రతాన్ని ఇదివరకు ఎవరైనా ఆచరించి ఉంటే వారు పొందిన ఫలితాలను కూడా మాకు వివరించండి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. నమస్కారం చేసుకుంటున్న సమయంలో ఆ భగవన్నారాయణుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రత మహిమ గురించి అంతయు కూడా వివరిస్తూ ఉన్నాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వారి దరిద్రం అంతయు కూడా తొలగిపోతుంది. అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే త్వరగా వివాహం అవుతుంది. సంతానం కాక చాలా రోజులుగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే త్వరగా సంతానం అవుతుంది. ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఏ మానవుడైతే ఆచరిస్తారో వారు కోరుకున్నవన్నీ కూడా ఆ సత్యనారాయణ స్వామి కోరినవన్నీ కూడా ఇస్తాడు అని చెప్పగా, ఓ స్వామి, ఇదంతా కూడా బాగానే ఉన్నది, ఈ ఫలితంను బాగానే వివరించాడు. అలాగే ఈ వ్రతాన్ని ఏ మాసం రోజు ఏ తిథి రోజు ఆచరించాలో అలాగే మంటపం ఎలా ఏర్పాటు చేసుకోవాలో కూడా నాకు వివరించండి అని చెప్పగా, ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ మాసం రోజు ఈ తిథి రోజే ఆచరించాలని చెప్పని నియమం ఏమీ లేదు. భక్తి శ్రద్ధలతో ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ దినం నాడు కానీ, కార్తీకంలో కానీ, మాఘంలో కానీ, వైశాఖంలో కానీ, నూతనంగా నిర్మించుకున్నటువంటి నూతన గృహప్రవేశ సమయంలో కానీ, వివాహం పూర్తయిన తర్వాత కానీ ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పగా, అలాగే స్వామి అని చెప్పి ఆ భగవన్నారాయణకి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. అలాగే, ఓ స్వామి, ఇదంతా కూడా బాగానే వివరించారు. అలాగే మంటపం ఎలా ఏర్పాటు చేసుకోవాలో మాకు అది కూడా వివరించండి అని చెప్పగా, ముందుగా పీటను ఏర్పాటు చేసే కిందగా ముగ్గు వేసి దాని మీద పీటను ఉంచి తర్వాత తెల్లటి వస్త్రం వేసి బియ్యం పోసి ముందుగా గణపతికి గౌరికి షోడశోపచార పూజలు చేసి ఆ తర్వాత ప్రధాన వర్ణ కలశంలో ఆ సత్యనారాయణ స్వామిని ఆరాధన చేసుకొని ఆ తర్వాత సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజలు చేసి అభిషేకం నిర్వహించుకొని అష్టోత్తరం చెప్పించుకొని ఆ సత్యనారాయణ స్వామికి ఉన్న
5 కథలను కూడా భక్తి శ్రద్ధలతో విన్నవారికి వారి పాపాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు అని చెప్పగా ఈ వ్రతాన్ని ఏ మానవుడైనా 4 వర్ణాల వారు ఏ జాతి వారైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పని ఇది స్కాంద పురాణంలో చెప్పినదాయను. ఇది స్కాంద పురాణే దేవాకాండే శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ వ్రతకథాయ ప్రథమోధ్యాయ సమాప్త. బోల రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవాన్. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువల పుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు. శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు 25 ఏళ్ల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు. ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుకుంటూ ఉన్నాడు. తాను భిక్షకు వెళ్తున్న సమయంలో ఆ సత్యనారాయణ స్వామి తానొక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఈ బ్రాహ్మణ్ణి ఇలా అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణుడా, ఓ విపుడా, ఇటు దుఃఖించుచు తిరుగుతూ ఉన్నావు, నీ కథ ఏమిటి చెప్పుము అని చెప్పగా, ఓ స్వామి, నేను ఒక బ్రాహ్మణుడును, అతి దరిద్రుడను, భిక్ష కొరకై వీధి వీధి అంతే కూడా తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుకుంటూ ఉన్నాను. నా దరిద్రం నివారణ అయ్యే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించండి అని చెప్పి ఆ భగవన్నారాయణ్ణి వేడుకోగా ఆ వృద్ధ బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకుంటున్న సమయంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణ్ణి చూచి కరుణ గలవాడై ఇతనికి తగిన విధంగా ఉపదేశిస్తాను అని చెప్పి మనసులో సంకల్పించుకొని ఆ సత్యనారాయణ స్వామి వ్రత విధానం అంతయు కూడా బోధిస్తూ ఉన్నాడు. అదంతయు కూడా బోధించిన తర్వాత ఆ స్వామి వారికి నమస్కారం చేసుకున్నాను. నమస్కారం చేసుకొని, ఓ స్వామి, ఇది పురాణోత్తరైన సత్యనారాయణ స్వామి వ్రతమని ఒక వ్రతం ఉన్నది, దాని విధి విధాలతో ఆచరిస్తే నీ పాపాలన్నీ కూడా, నీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పగా, అలాగే స్వామి అని చెప్పి అక్కడ నమస్కారం చేసుకొని
రోజులాగానే భిక్షాలను పూర్తి చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నిద్రలో మేల్కాంచి జాగరణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే మరలా ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. ఓ స్వామి, నీ వ్రతాన్ని నేను ఎలాగైనా ఆచరిస్తాను, నాకు ధనము ధాన్యము లభించేలా చేయండి అని చెప్పి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి రోజులాగానే భిక్షాటనకు బయలుదేరాడు. ఆ భిక్షలో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వలన చాలా ధనము ధాన్యము లభించింది. అందుకు సంతోషంతో ఆ స్వామివారికి సంకల్పించుకున్న విధంగానే ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తానన్నట్లుగానే ఆ వ్రతానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని బంధువులను పిలిపించి బ్రాహ్మణ్ణి పిలిపించి ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆ వ్రతమంతా కూడా పూర్తయిన తర్వాత ఆ సత్యనారాయణ స్వామికి ఇలా నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. ఓ స్వామి, నేను నీ వ్రతాన్ని ఆచరించాడు, నా ఎలాగైనా ధనము ధాన్యము లభించేలా చేసి నేను నూతనంగా ఒకానొక ఇంటి స్థలంలో ఇంటిని నిర్మించుకుందాం అనుకుంటూ ఉన్నాను, అది కలిగేలా చేయండి. ఆ గృహప్రవేశ సమయంలో కూడా నీ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి నమస్కారం చేసుకున్నాను. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ బ్రాహ్మణికి చాలా ధనము లభించింది. అందుకు నూతనంగా నిర్మించుకోవడానికి ఒకానొక స్థలాన్ని తీసుకొని అక్కడ నిర్మాణం ప్రారంభించాడు. ఓ శౌనకాది మహామునులారా, ఈ వ్రత కథలన్నీ కూడా వివరించాను, ఇంకేమైనా చెప్పమందుగా అని చెప్పగా, ఓ శౌనకాది ఓ నారద మహాముని, మీరు చెప్పినట్లుగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 కథలు ఉంటాయని వివరించారు. కానీ మీరు రెండింటితోనే ఆపుతూ ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రశ్న వేయగా ఆ సత్యనారాయణ స్వామి వ్రత కథలను మరలా ఈ నారద మహాముని ప్రారంభించాడు. ఇలా ప్రారంభించి ఈ బ్రాహ్మణుడు తన శక్తిని బట్టి నూతనంగా నిర్మించుకున్నటువంటి ఇంటి స్థలంలో గృహప్రవేశ సమయంలో ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆ వ్రతాన్ని ఆచరిస్తున్న సమీపంలో ఒకనొక కట్టెలమ్ముకునేవాడు కట్టెలమ్ము తలపై పెట్టుకొని వచ్చి వినయంగా కూర్చొని ఆ వ్రతమంతయు కూడా పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణ్ణి ఆ సత్యనారాయణ స్వామి మహిమ గురించి అంతయు కూడా వివరిస్తూ ఉన్నాడు. ఈ బ్రాహ్మణుడు ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు, మీరు ఎందుకై ఏం కోరికతో ఆచరిస్తూ ఉన్నారో మాకు వివరించండి అని చెప్పగా, నేను సకల దరిద్రంతో బాధపడుతూ ఉంటే నాకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వివరించాడు, అందుకే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను, ఈ ఇంటిని నిర్మించుకునేలా ఆ సత్యనారాయణ స్వామి కలగజేశాడు అని చెప్పగా, అవునా అని చెప్పి ఈ సత్యనారాయణ స్వామి మహిమ ఇంత ఉందా అని చెప్పి ఆ కట్టెలు అమ్ముకునేవాడు అక్కడ నమస్కారం చేసుకొని రోజు రాగానే భిక్షాలను పూర్తి చేసి అక్కడి నుంచి కట్టెలు అమ్ముకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మరలా మేల్కొన్న తర్వాత ఆ స్వామివారి యొక్క పటం దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. ఓ మహానుభావ, నీ వ్రతాన్ని నేను కూడా ఆచరిస్తాను, నాకు కూడా ధనము ధాన్యము లభించి నా కట్టెలన్నీ కూడా అమ్ముడు పోయేలా ఆజ్ఞాపించండి అని చెప్పగా, ఆ కట్టెలు అమ్ముకునేవాడు కట్టెల మోపు తలపై పెట్టుకొని వీధి అంతే కూడా నగరం మొత్తం కూడా తిరిగాడు. నగరం మొత్తం కూడా తిరిగగా ఆ కట్టెలన్నీ కూడా అమ్ముడుపోయి ధనము ధాన్యంతో తిరిగి ఆనందంగా సంతోషంగా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ స్వామికి నమస్కారం చేసుకొని ఇలా, ఓ స్వామి, మీ అనుగ్రహం వలన నాకు చాలా ధనము లభించింది, అందుకు సంతోషంతో నీ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పని సంకల్పించుకున్నట్లుగానే నీ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పని పూజా ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకొని బంధువులను పిలిపించి బ్రాహ్మణ్ణి పిలిపించి ఆ సత్యనారాయణ స్వామికి కావలసిన అరటి పండ్లు, తమలపాకులు, ఒక్కలు, ఖర్జూరాలతో ఆ స్వామివారికి అర్చన చేసుకొని పుష్పాలతో అష్టోత్తరం చెప్పించుకొని ఆ స్వామివారికి నివేదనగా నారికేళాలతో పంచ పల్లవాలతో అలాగే స్వామికి నైవేద్యంగా గోధుమ నూక చక్కెరతో చేసినటువంటి మహానైవేద్యాన్ని సమర్పించారు. అలా తనకి శక్తిని బట్టి ఉన్నంతలో ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రతమంతయు కూడా పూర్తయిన తర్వాత ఆ స్వామివారికి మరలా ఇలా సంకల్పించుకుంటూ ఉన్నాడు. ఓ మహానుభావ, నీ వ్రతాన్ని నేను ఆచరించాను కాబట్టి నేను నూతనంగా ఒకానొక వ్యాపారం పెట్టుకోవాలని చెప్పని ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నాను, అది కలిగేలా చేయండి అని చెప్పగా, అలాగే అని చెప్పి ఆ స్వామివారి అనుగ్రహం వలన అతనికి చాలా ధనము ధాన్యము లభించింది.
అందుకు సంతోషంగా నూతనంగా నిర్మించుకున్నటువంటి వ్యాపార ప్రారంభ సమయంలో కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. అలా ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏ మానవుడైతే ఆచరిస్తాడో, ఈ బ్రాహ్మణుడనే కాదు, ఈ కట్టెలు అమ్ముకునేవాడనే కాదు, ఏ మానవుడైనా ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి వారు కోరుకున్నవన్నీ కూడా ఆ స్వామి వారే కలుగజేస్తారు అని చెప్పి ఇది స్కాంద పురాణంలో చెప్పిన రాయడం. ఇది స్కాంద పురాణే దీవాకాండే శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ కథాయాం ద్వితీయోధ్యాయ సమాప్త. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానుకి అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా. ఒక కలలాగా కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం. ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగెను భారం. ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ పర్వతం. ఒక స్వరమై తడివినది తనువును రాగపడటం. గుండె నిండా సందడేలు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి ఉన్నమల్లే వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి. జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు తడిగా జదపై పలికే తడి తగ 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 తరిగిన దివిన. ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా.